ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బుజ్జి గార్డెన్ని సగం క్లీన్ చేసాం కదండి, మిగతా సగం కూడా క్లీన్ చేసుకుంటాము. చూడండి ఎంత గడ్డి ఉందో. మొక్కలు ఏమి కనపడట్లేదండి, మొత్తం గడ్డి ఆక్రమించుకుంది. ఈ గడ్డి అంతా క్లీన్ చేసిన తర్వాత మీకు మొక్కలు కూడా చూపిస్తాను. చాలా గడ్డి ఉందండి, పూల మొక్కల కన్నా కానీ గడ్డే ఎక్కువ ఉంటుంది చూస్తుంటే. గార్డెన్లోకి వచ్చేసానండి. చూసారండి, బెండ మొక్కలు ఇవి. బెండకాయలు వస్తున్నాయి కూడా, చాలాసార్లు కోసామండి. ఇవన్నీ బెండ చెట్లు. ఇక్కడ అరటి మొక్క ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి ఇంకా క్లీన్ చేయడం. మొత్తం గడ్డి తీసేస్తాను బెండ మొక్కల దగ్గర నుంచి. ఇక్కడ చూడండి తులసి, అసలు కనపడట్లేదు చూడండి మొక్క. ఇప్పుడు ఈ గడ్డి అంతా తీసేస్తే మనకు అన్ని మొక్కలు కనపడతాయి. బుజ్జి గార్డెన్లో కూర్చున్నానండి గడ్డి తీయడానికి. ఇంక స్టార్ట్ చేద్దాము గడ్డి తీయడం. అరటి మొక్క దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అరటి మొక్క కూడా బాగా వస్తుంది. బాగా పెరిగిందండి గడ్డి. ఇది బెండ మొక్కలాగుంది. వెర్బినా కూడా తీసేస్తున్నానండి. అసలు మొక్కలు కనపడట్లా, మొత్తం అల్లుకుపోయింది గడ్డి వెర్బెనా. అరటి మొక్క చుట్టూ క్లీన్ అయింది ఫస్ట్. బెండ మొక్కలండి ఇవి. చాలా టైం పట్టేటట్టుంది ఇదంతా పీకేటప్పటికి. తులసి దగ్గర నుంచి క్లీన్ అయిందండి. చూడండి చుక్కమల్లె, వైట్ చుక్కమల్లె అండి అది. బెండ మొక్కలు, అరటి మొక్క ఇక్కడ వరకు క్లీన్ చేశానండి. బెండ మొక్కలు, అరటి మొక్క, తులసి వీటన్నిటి దగ్గర క్లీన్ అయిపోయింది. ఇంకా మిగతా మొక్కల దగ్గర కూడా క్లీన్ చేద్దాము. చాలా గడ్డి తీసామండి, చూడండి ఎంత తీసాము. ఇంకా చాలా ఉందండి తీయడానికి. తీస్తున్నా. ఇక్కడ వైట్ ఇంకా ఉందండి, చూసారా పూలు పూస్తుంది. ఈ మొక్కలు అసలు ఏమి కనపడట్లేదండి గడ్డిలో. ఈ మొక్క అండి డిసెంబరాలు. ఇదండి ఈ మొక్క. బ్రింజల్ కలర్లో ఉంటాయండి ఈ డిసెంబరాలు. ఇదిగోండి మొగ్గ గడ్డిలో కలిసిపోయింది చూడండి మొక్క.
ఇక్కడ చూడండి, నూరు వరహాల మొక్క అండి ఇది, ఎల్లో కలర్. ఇప్పుడు కనపడుతుంది గడ్డి అంతా తీసేశాక. అక్కడ రెడ్ కలర్ ఉందండి, అక్కడ గడ్డి తీసేయాలి. ఇది రెడ్ కలర్ నూరు వరహాలండి. ఈ మొక్క అసలు కనపడట్లా. ఇదంతా తీసి చూపిస్తా మీకు. ఇంకా దగ్గర చూడండి ఎంత గడ్డి ఉందో. మొక్కలు అసలు కనపడట్లేదండి. చూడండి, ఫుల్ రెడ్ కలరు, రాలిపోయాయి. చాలా పెద్ద ఫ్లవర్ అండి నూరు వరహాలు, బాగా పూస్తుంది. మొక్కల దగ్గర గడ్డి అంతా తీసామండి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. అన్ని మొక్కలు కనపడుతున్నాయి. తులసి, వింకాస్, బెండ మొక్కలు, అరటి మొక్క, చూడండి నూరు వరహాలు, ఎగ్జోరా ప్లాంట్స్ అండి ఇవి. 3 కలర్స్ వేసాము, 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి పోయిందండి. గేదెలు అవి తొక్కేసాయి. అంతా క్లీన్ చేసామండి. ఇప్పుడు ఈ మొక్కల దగ్గర పాదులు చేద్దాము. వాటర్ పోస్తే నిలబడటం లేదండి, పాదు చేస్తే బాగా నిలబడతాయి. మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. పాదు చేస్తున్నానండి నూరు వరహాలకి. పాదు చేస్తే వాటర్ ఎక్కువ నిలబడతాయండి. వాటర్ ఎక్కువ నిలబడితే మొక్క హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంకా మొక్క నిండా పూలు వస్తాయండి. ఇప్పటి వరకు గడ్డి, వెర్బెన మొత్తం చుట్టుముట్టింది. పాపం మొక్కకి ఊపిరి ఆడలేదండి. అంతే కదండి, మొక్కకైనా మనిషికైనా. ఇప్పుడు మనం ఫ్రీగా చేసాము మొక్కని. ఇంకా చుట్టూ పాది చేసి వాటర్ ఇస్తే ఇంకా హెల్దీగా పెరుగుతుందండి. అప్పుడప్పుడు మనం కొంచెం ఎరువులు వేస్తే. ఇప్పుడు పాది చేస్తున్నా. ఇలా చుట్టూ చేయాలి. రెండు మొక్కలు ఉన్నాయండి నూరు వరహాలు. ఆ 2 మొక్కల చుట్టూ చేద్దాము పాది. రోడ్డు వైపు ఉంచామండి. వెర్బెనాన్ని, వింకాన్ని రోడ్డు వైపు ఉంచాము. లైన్ చూడండి, లైన్ మొత్తం వెర్బెనా, వింకాస్ ఉన్నాయి. ఇంకా లోపల బాగు చేసామండి అంతా. ఇది ఎల్లో కలర్ అండి, ఎగ్జోరా నూరు వరహాల మొక్క. పాది చేశానండి, చూసారా? అలా చుట్టూ చేయాలి పాది. ఇది వైట్ వింక. ఫ్లవర్స్ చూడండి ఎలా పూస్తుందో. తులసి చూడండి, మన బుజ్జి గార్డెన్లో తులసి. చాలా పెద్దదైందండి తులసి మొక్క. ఇది వైట్ కలర్ అండి, చుక్కమల్లె. చూసారండి ఎంత గడ్డి తీసాము. ఇదంతా మనం కంపోస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇటు వస్తే బెండ మొక్కలు ఉన్నాయండి. ఈ బెండ మొక్కల మధ్యలో అరటి మొక్క కూడా ఉంది. చూడండి అరటి మొక్క ఎలా ఉందో. చుట్టూ బెండ మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి బెండకాయలు. పింక్ కలర్ చుక్కమల్లండి ఇది. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. పెద్ద చెట్టు అయిందండి. చెట్టు నిండా పూలు. చూసారండి ఫ్లవర్స్.
చాలా అందంగా ఉంటాయండి గార్డెన్లో పింక్ కలర్ చుక్కమల్లె. ఇక్కడ అరటి మొక్క వేసామండి ఇప్పుడే. చూడండి ఎంత చిన్నదో, ఇంకా నెల 2 నెలలు ఉంటే చాలా పెద్ద మొక్క అవుతుంది. ఇటువైపు వస్తే పెన్సిల్ క్యాక్టస్ అండి. అసలు చూడండి ఎలా పెరిగిందో. ఇదంతా బుషీగా పెరిగిందండి. ఒక మొక్క ఏమో హైట్గా పెరిగింది. చూడండి ఎంత హైట్ పెరిగిందో. ఇది హైట్గా పెరిగిందండి. ఈ మొక్క బుషీగా పెరిగింది పక్కన. ఎంత పెరిగిందో చూడండి. చిన్న మొక్క వేసాము అంతే, మొక్క కూడా కాదండి, కొమ్మ. ఇలా పెరిగింది పెన్సిల్ క్యాక్టస్. ఇదిగోండి ఇక్కడ కూడా అరటి మొక్క ఉంది చిన్నది. ఇవన్నీ పెద్ద అవ్వాలి. ఇటు చూస్తే స్నేక్ ప్లాంట్ ఒకటి ఉంది. ఇదిగోండి ఒక కొమ్మ గుచ్చ చుక్కమల్లె బతికింది. చూడండి ఎలా బతికిందో. ఒక కొమ్మ వేస్తే చాలండి, ఈజీగా బతుకుతుంది. పింక్ కలర్ చుక్కమల్లె చూడండి ఎంత పెద్దదైందో మన మొక్క మన గార్డెన్లో. ఇది రెడ్ కలర్ నూరు వరహాలండి. అది ఎల్లో పక్కనే ఉంది రెడ్ కలర్. ఇక్కడ వింకాస్ ఉన్నాయి. ఇది డిసెంబరాలండి. గార్డెన్ అంతా క్లీన్ చేశాను. చూసారండి, రోడ్డు వైపు మాత్రం అన్ని వింకాలు ఉన్నాయి. ఇంకా గేదెలు తినకుండా మనకు లోపలికి గార్డెన్లోకి రాకుండా ఉంటాయండి గేదెలు. అందుకని వింకాసు వెర్బెనా అటుంచాము. వింకాస్ని తినవండి గేదెలు, ఎందుకనో తెలీదు. అందుకని రోడ్డు వైపు అన్ని వింకాస్ వేసాను. అటువైపు మన బుజ్జి గార్డెన్ 4 రోజుల క్రితం బాగు చేసాం కదండి. ఇప్పుడు ఈ గార్డెన్ బాగు చేసాము. మొక్కలన్నీ కూడా చూపించాను మీకు. ఇంకా గడ్డిని కూడా టెర్రస్ మీదకి తీసుకెళ్ళాలండి. ఇదంతా కంపోస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము. మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ మొక్కలకి వాటర్ ఇస్తున్నానండి. ఇంకా వర్క్ అంతా అయిపోయింది. గడ్డి వేకటం, పాదులు చేయడం. వెర్బెనా కూడా మొత్తం తీసేసానండి. వెర్బెనా ఇలా నిండుగా పెట్టాలండి పాదుకి. ఇలా పెడితే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి. మొక్క నిండా పూలు వస్తాయి. ఇంకా మనకి ఇంతకుముందు ఈ వాటర్ సరిపోక పూలు పూయడం లేదండి. ఇది రెడ్ కలర్ ఎక్సోరా అండి. ఇలా పెట్టాలండి పాదికి వాటరు. పాది కూడా ఇలా చేసుకోవాలి మనం గార్డెన్లో మొక్కలు నాటుకున్నప్పుడు. బెండ మొక్కలకు కూడా వాటర్ ఇస్తున్నా. ఇక్కడ బెండ మొక్కలు, అరటి మొక్క ఉన్నాయండి. బెండ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది చుక్కమల్లె అండి, పింక్ కలర్ చుక్కమల్లె. ఈ మొక్కకు కూడా ఇస్తున్నా వాటర్ని. చాలా ఎక్కువ పడతాయండి వాటరు. గార్డెన్లో మొక్కలకి ఎక్కువ ఇవ్వాలి. ఇదండి అరటి మొక్క ఇప్పుడే వేసాము. ఇంకా మన గార్డెన్లో అరటి మొక్కలు కూడా ఉన్నాయి మన బుజ్జి గార్డెన్లో.
ఇది పెన్సిల్ క్యాక్టస్ అండి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు, తక్కువ పోసినా కానీ సరిపోతాయి. చూడండి ఎంత హైట్ పెరిగిందో. మనం హైట్ కావాలన్నా పెంచుకోవచ్చు, గుబురుగా పెంచుకోవచ్చు అండి ఈ మొక్కని. ఇంకా ఈ లైన్ అంతా వింకాస్ ఉన్నాయి. ఇక్కడ వెర్బెన తీయలేదండి వింకాస్ మధ్యలో. ఇంకా రోడ్డు పక్కన అలాగే ఉంచేసాము గేదెలు అవి రాకుండా. రోహియో అండి, బార్డర్గా వేసాము. రెండు వైపులా ఉందండి బార్డర్గా రోహియో. ఎందుకంటే రెండు వైపులా గార్డెన్ ఉంది కదా, అందుకోసం రెండు వైపులా వేసాను. ఇది తులసి అండి. తులసికి ఎక్కువ వాటర్ కావాలి. ఇంకా వీడియో ఇంతేనండి. ఈసారి చాలా అలసిపోయామండి. 3 గంటలు పైనే పట్టింది ఈ గడ్డి అంతా తీయడం. ఇంకా చాలా ఖాళీ వచ్చిందండి ప్లేసు. ఇంకా మనం విత్తనాలు నాటుకోవాలన్నా లేదా ఏదైనా పూల మొక్కలు నాటుకోవాలన్నా తర్వాత నాటుకుందాము. ఇప్పుడైతే క్లీన్ చేసామండి మొత్తం గార్డెన్ని. ఇంకా రకరకాల మొక్కలు వేసుకుందాము మన గార్డెన్లో.